అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మీరు ఇలా హోల్ నైట్ ప్రేయర్ లో గడుపుతారని విన్నాను నేను. ఐ కేమ్ టు నో దట్ యు విల్ బి స్పెండింగ్ ఇన్ ప్రేయర్. వాట్ ఐ థాట్ ఈస్ హౌ అబౌట్ ప్రేయింగ్ ఫర్ చిల్డ్రన్. అంటే వాట్ షుడ్ వి ప్రే ఫర్ చిల్డ్రన్? నేనేం చెప్తానంటే, పిల్లల కోసం మనం ప్రార్థన చేయటం అని అంటే, తల్లిదండ్రులుగా దేవుడు మనకు జ్ఞానం ఇస్తేనే పిల్లల్ని బాగా పెంచగలరు. సో ఎట్లాగా, how can we raise our children? Particularly you people, you belong to a third culture. Your children belong to a third culture. ఉర్దూ భాషలో నా ఇద్దరు నా ఉదర్లాగా అవుతారు. ఎలాగంటే ఇక్కడేమో వాళ్ళకి బ్లాక్ స్కిన్ ఉంటుంది కాబట్టి దే విల్ బి బుల్లీడ్ హియర్. మరి ఇండియా వెళ్తే కనుక వీళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీష్ మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. అక్కడ కూడా దే విల్ బి థ్రోన్ అవే. సో దే లివ్ ఇన్ ద థిన్ ఎయిర్. ఓ భయంకరమైనటువంటి ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది వాళ్ళకి. దట్ వీ షుడ్ అండర్స్టాండ్. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో హౌ వీ హ్యావ్ టు రేజ్ అవర్ చిల్డ్రన్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీకు బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ వాళ్ళ అమ్మా నాన్న లేకపోతే కనుక, అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బీ లిటిల్ గాడ్, వాళ్ళ అమ్మా నాన్న రోల్ కనుక సరిగ్గా ప్లే చేయకపోతే కనుక దే వుంట్ హ్యావ్ బిన్ సచ్ ఎ పవర్ఫుల్ క్యారెక్టర్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే హ్యానా, వెరీ పవర్ఫుల్ రోల్ ఇన్ బ్రింగింగ్ అవుట్ శాంసన్. తర్వాత ఎలిజబెత్ అండ్ జకరియా, వాళ్ళు కనుక లేకపోతే వీ వుంట్ హ్యావ్ హ్యాడ్ బాప్తిస్మ యోహాన్. వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ అన్నమాట వీళ్ళు. అయితే ఈరోజు నేను ఎవరి గురించి చూద్దాం అనుకుంటున్నానంటే, డేవిడ్ వాళ్ళ మమ్మీ డాడీ, మోజెస్ వాళ్ళ మమ్మీ డాడీ, మోజెస్. హౌ మోజెస్ వాజ్ రేజ్డ్ అనేది ఈరోజు చూడటానికి ప్రయత్నించాలి. ఓకే, మీకు అంటే రఫ్గా ఒక ఐడియా ఇవ్వాలంటే, నిర్గమకాండానికి 40 చాప్టర్స్ అండి. ఫస్ట్ చాప్టర్లోనేమో వాళ్ళు స్లేవరీలో ఉన్నారు, లాస్ట్ చాప్టర్లోనేమో వాళ్ళు షకీనా మ్యాగన్ కింద ఉన్నారు. ద జర్నీ ఫ్రమ్ స్లేవరీ టు షకీనా ఈజ్ ఎక్సోడస్ అనమాట. 40 చాప్టర్స్. మిడిల్ చాప్టర్ ఏదైతే ఉందో 20th చాప్టర్, దేవుడు వాళ్ళతో హీ మేడ్ కావనెంట్ విత్ దెమ్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ది 10 కమాండ్మెంట్స్ అనమాట. ఓకే, అయితే ఈ ఎక్సోడస్ బుక్కి 433 ఇయర్స్ హిస్టరీ. 433 ఇయర్స్ హిస్టరీ. అయితే ఈ 40 చాప్టర్స్ ఈక్వల్గా డివైడ్ అవ్వాల. ఫస్ట్ చాప్టర్కి 350 ఇయర్స్. అంటే ఫస్ట్ చాప్టర్ ఎప్పుడు బిగిన్ అవుద్ది అంటే, జేకబ్ టేకింగ్ ఆల్ హిస్ ఫ్యామిలీ టు ఈజిప్ట్, అక్కడ స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ చాప్టర్ ఎక్కడ ఎండ్ అవుద్ది అని అంటే, దేర్ కేమ్ ఏ ఫరో హూ డజంట్ నో జోసెఫ్, అక్కడ ఎండ్ అవుద్ది అనమాట. ఓకే, సో అది ఫస్ట్ చాప్టర్ 350 ఇయర్స్. సెకండ్ చాప్టర్కి 80 ఇయర్స్. ఎందుకంటే మోజెస్ పుట్టాడు, 40 ఏళ్ళకి ఇంట్లోంచి పారిపోయాడు, అంటే ప్యాలెస్ నుంచి. మళ్ళీ 40 ఇయర్స్ తర్వాత గాడ్ అపియర్డ్ టు హిమ్ ఇన్ ది బర్నింగ్ బుష్, థర్డ్ చాప్టర్. సో సెకండ్ చాప్టర్కి 80 ఇయర్స్ అనమాట. థర్డ్ అండ్ ఫోర్త్ చాప్టర్ రెండు కలిస్తే ½ an hour అంతే. అదేంటండి అని అంటే, దేవుడు మోజెస్తో మాట్లాడుతూ, మరి బాబు నువ్వు వెళ్ళరా ఫరో దగ్గరికి అని చెప్పిందే. దట్ ఈస్ థర్డ్ అండ్ ఫోర్త్ చాప్టర్. దట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ ½ an hour or 1 hour అంతే. సో మనకి ఏమర్థమవుతుందంటే, థర్డ్ అండ్ ఫోర్త్ చాప్టర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ దట్ ఈస్ ద కాలింగ్ ఆఫ్ మోజెస్, ద మేకింగ్ ఆఫ్ ఎ హీరో, ద మేకింగ్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. అయితే బిఫోర్ కాలింగ్ హీ వాంటెడ్ టు షో హౌ మోజెస్ వాజ్ రేజ్డ్. ఫస్ట్ 10 వర్సెస్లో 3 monthsలో ఏం జరిగిందో అది రాశారు. ఫస్ట్ 10 వర్సెస్లో 3 monthsలో ఏం జరిగిందో అది రాశారు ప్రిడామినెంట్గా. ఎంత పవర్ఫుల్లో చూడండి. సో 3 monthsలో జరిగిందో ఏమి జరిగింది అనే దాన్ని మనం చూద్దాం. ఇంకొక చిన్న ఇంట్రొడక్షన్ కూడా చెప్పాలి. ఇప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో దాన్ని మోజెసే రాశాడు. ఇట్స్ నాట్ రిటన్ బై ఎనీబడి ఎల్స్. ఆటోబయోగ్రఫీ అని చెప్పాలి. ఓకే, ఏం రాశాడు చూద్దాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకుంది.
వాట్ ఏ స్ట్రేంజ్ థింగ్, వాళ్ళ అమ్మ నాన్న పేరు రాయలేదు ఇక్కడ. అర్థమైందంటే నేను పలానా అమ్మకి నాన్నకి పుట్టానని రాయల. ఒక లేవి వంశస్థుడికి, ఒక లేవి వంశస్థురాలకి నేను పుట్టాను. ఎందుకు అట్లాగా రాసి ఉన్నట్టాడంటే, మోసెస్ చాలా ప్యాషనెట్గా రాసేయాలనుకుంటే ఎకోబాదికి అమ్రామ్కి నేను పుట్టాను అని రాసి ఉండేవాడు. అయితే హోలీ స్పిరిట్ ఏం చెప్పుంటాడంటే మోసెస్తో, లేకపోతే ఏ విధంగా అతనితో అర్థమయ్యేటట్లు చేసినంటే, బాబు ఈ సెకండ్ చాప్టర్లో నీ పేరు తప్పించి ఇంకెవడి పేరు ఉండటానికి వీల్లేదు అక్కడ. డూ యూ గెట్ ఇట్? నీది ఒక్కడే పేరు ఉండాలి హోల్ ఆఫ్ సెకండ్ చాప్టర్. ఇది నేను అనేది. ఎందుకనంటే సెకండ్ చాప్టర్లో నువ్వు తప్పించి ఇంకెవరు హైలైట్ అవ్వకూడదు. బికాస్ గాడ్ మేడ్ యూ ఇన్ ఎ స్పెషల్ వే. కాబట్టి దేవుడు నిన్ను తయారు చేయడానికి ఎవరెవరిని ఎలాంటి రోల్స్ ప్లే చేయించాడో వాళ్ళందరి రోల్స్ నీకు తెలియాలంటే నువ్వు హైలైట్ అవ్వాలి. అది ఇక్కడ మనం చూస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, వెన్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ చిల్డ్రన్, డోంట్ ట్రై టు కంపేర్ దెమ్ విత్ ఎనీబడి ఎల్స్. అస్సలు టేక్ దెమ్ ఇండివిజువల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ 2 చిల్డ్రన్ అనుకోండి, డోంట్ ట్రై టు కీప్ 2 చిల్డ్రన్ సైడ్ బై సైడ్ అండ్ థింక్. అస్సలు చేయొద్దు. చేశారా గందరగోళం అయిపోద్ది. టేక్ 1 చైల్డ్ ఎట్ ఎ టైమ్ అండ్ థింక్. ప్రే ఫర్ 1 చైల్డ్ ఎట్ ఎ టైమ్. ప్లాన్ ఫర్ 1 చైల్డ్ ఎట్ ఎ టైమ్. దట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. ఇప్పుడు మీలో కొంతమందికి 2, 3, 4 చిల్డ్రన్ ఉన్న వాళ్ళు ఉంటారు. మీరే చెప్తారు, మా పెద్దోడు ఇలా ఉంటాడు, మా చిన్నది ఇలా ఉంటుంది, మై ఎల్డెస్ట్ డాటర్ ఈజ్ లైక్ దిస్, మై యంగర్ సన్ ఈజ్ లైక్ దిస్, ఇట్లా చెప్తారు కదా. సో ఎవ్రీబడి ఈజ్ యూనిక్. సో నెవర్ ట్రై టు కంపేర్ యువర్ చైల్డ్ విత్ అనదర్ చైల్డ్ ఆఫ్ యువర్స్. ఇక వేరే వాళ్ళతో అయితే అసలు చేయొద్దు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఇండివిజువల్. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. అయితే చూద్దాం ఏం జరిగింది. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడే ఉండట చూచి 3 నెలలు వాడిని దాచాను. అట్ ద టైమ్ దెర్ వాజ్ ఎ రూల్, ఎ డిగ్రీ. ఏంటి ఆ డిగ్రీ అంటే, హీబ్రూస్ యొక్క పాపులేషన్ ఎక్కువైపోతుందని ఫెరో ఉన్నాడంటే మిడ్ వైఫ్స్కి చెప్పాడు, డెలివరీ టైంలో బాబు బయటకు వస్తుంటే వాడిని అక్కడ పిసికి చంపేసేయండి అన్నాడు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అయితే ఇక్కడ సెకండ్ వర్స్లో చూసేది ఏంటంటే, వెన్ మోసెస్ మదర్ యెకోబాద్ అంటే మనకి యెకోబాద్ అమరాం అని వేరే చోట రిఫర్ చేశాడు, అక్కడ రాశాడు కానీ ఇక్కడ రాయలేదు. వెన్ యెకోబాద్ లుక్డ్ అట్ ద బేబీ, ఆ బేబీని చూసినప్పుడు వాడు సుందరుడు అయిండట చూచి 3 నెలలు వాడిని దాచాను. సుందరుడు అంటే డోంట్ థింక్ దట్ ఈజ్ హ్యాండ్సమ్, అది కాదు ఇంటెన్షన్. ఇదే స్టేట్మెంట్ వీ హ్యావ్ ఇన్ యాక్ట్స్ చాప్టర్ 7 అండ్ ఆల్సో ఇన్ హీబ్రూస్ చాప్టర్ 11. దీంట్లో నువాన్స్ ఏంటనంటే, లేకపోతే దీంట్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటనంటే, వీడు నాయకుడయ్యే కలగలిగిన వాడు. వాడిని చూడంగానే వాళ్ళ అమ్మ ఎలా ఫీల్ అయిందంటే, వీడు నాయకుడయ్యే గుణం ఉన్నవాడు, వీడు నాయకుడయ్యే కలగలిగినటువంటి వాడు. సో ఐ విల్ కీప్ హిమ్. అదనమాట. సో ఇక్కడి నుంచి మనం చూద్దాం ఏంటనంటే, ద మూమెంట్ యెకోబాద్ లుక్డ్ అట్ హిస్ సన్, షీ హ్యాడ్ ఎ డ్రీమ్, ఎ డిజైర్, a picture, a vision. These are the different words. ఇప్పుడు మీరు కూడా మీ బేబీని చూసినప్పుడు ఖచ్చితంగా ఒక థాట్ వచ్చి ఉంటుంది, ఇటు డాక్టర్ అవుతాడు, లేకపోతే ఇంజనీర్ అవుతుంది, లేకపోతే వీళ్ళు అది అవుతారు. యూ మైట్ హ్యావ్ హ్యాడ్. అది మీ డిజైరా, లేకపోతే మీరు అట్లా చూసారా, ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇవేవి తప్పని నేను అంటలేదు. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, యాజ్ అ మదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్, if you are able to see your baby the way God is looking at, what a beautiful thing it is. Ante you are syncing with God's dream, you are syncing with God's plan for your child. When your thinking syncs with God's thinking, when your imagination syncs with God's planning, raising the child in the way God wanted becomes very easy. అది బాగా ఎప్పుడు జరుగుతుందంటే వెన్ యూ ప్రే. సో బిఫోర్ ద బేబీ ఈస్ బార్న్ యూ నీడ్ టు ప్రే. బిఫోర్ ద బేబీ కమ్స్ అవుట్ యూ నీడ్ టు ప్రే. యాజ్ ద బేబీ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్, యూ విల్ సీ ద వే గాడ్ లుక్స్ అట్ యువర్ బేబీ. సో ఈమె అలా చూసింది, సుందరుడే ఉండటం చూచి 3 నెలలు వాడిని దాచాను.
3 నెలలు ఒకతే దాచేయగలుగుతుందా? నో, నో. షీ డెఫినెట్లీ నీడ్స్ ద కోఆపరేషన్ ఆఫ్ హర్ హస్బెండ్. వితౌట్ హస్బెండ్స్ కోఆపరేషన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ దాట్. సో దీంట్లో ఇంకొక చిన్న పాయింట్ మీరు నేర్చుకోవాలి. ఏంటంటే పేరెంటింగ్ యువర్ చిల్డ్రన్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్ ఫాదర్ అండ్ మదర్. గుర్తుపెట్టుకోండి, కొంతమంది డివిజన్ ఆఫ్ లేబర్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఏంటి, నేను సంపాదిస్తాను, నువ్వు పిల్లలు పెంచు, నేను తిరుగుతాను, నువ్వు చూసుకో. ఈ డివిజన్ ఆఫ్ లేబర్ పిల్లలు పెంచడం దగ్గర అవ్వదు. అంటే రోల్స్ విల్ డిఫర్. మదర్స్ రోల్ is different from father's role. The amount of time one gives is different from the amount of time the other gives. But both of them should feel responsible. చాలా ఫ్యామిలీస్లో ఏమంటే ఆమెకు వదిలేసానండి, అందుకే సరిగ్గా ఇలా అవ్వలేదండి, ఇలాగంటారు సార్. యూ కెనాట్ ఎస్కేప్ యాజ్ ఎ ఫాదర్. యూ కెనాట్ సే ఇట్స్ నాట్ మీ యాజ్ ఎ మదర్. Growing up children is a corporate effort. Please try to understand this. This is one thing you cannot outsource. You can never outsource this to anybody else. Parents గా మీరు చేయాల్సిందే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళిద్దరూ కూడా ఒక అభిప్రాయంలోకి వచ్చారు. ఏంటది? లెట్ us not kill this baby. ఈ బాబుని చంపొద్దు అనేది. Now, if you are not on the same page as father and mother, children can definitely take you for a ride. ఎలాగంటే they can play on your emotions. They can play on your busy scheduling. ఏం చేస్తారంటే బిజీగా ఉన్నప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి ఎస్ చెప్పించుకుంటారు. లేకపోతే మమ్మీ ఒక మంచి మూడ్లో ఉన్నప్పుడు మమ్మీతో చెప్పించుకుంటారు. లేకపోతే ఫాదర్కి మదర్కి ఎక్కడ డిఫరెన్స్ వస్తుందో చూసుకొని ఆ డిఫరెన్స్ దగ్గర దే స్టార్ట్ ప్లేయింగ్. సో యాజ్ పేరెంట్స్ you must be on the same page. Maybe difference of opinions unte you settle it between yourself. That is away from the children. But before children, you are putting up an united front. You cannot have a divided place there. So adi ikkada manam chustamo. I'm just giving points anamata. You can think through. Okay? ఆ స్త్రీ గర్భవతి కుమారుని గని వాడు సుందరుడే అన్నట్టు చూచి వాడిని 3 నెలలు దాచింది. బై ద బై, మోజెస్ పుట్టే టైంకి వాళ్ళ ఇంట్లో ఇంకిద్దరు పుట్టారు. మిరియామ్ ఏమో 6 years old, అహరోన్ ఏమో 2 or 3 years old. సో అటు మిరియాము ఇటు అహరోను చిన్న పిల్లల్ని కన్విన్స్ చేశారు. అరే బాబు పుట్టాడు మన ఇంట్లో, వాడిని చంపకూడదు అనుకుంటున్నాం, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటారా అని. దీని నుంచి ఇంకో పాయింట్ నేర్చుకోవాలి మీరు. ఏంటనంటే టీచింగ్ చిల్డ్రన్ can happen at a very tender age of 2. At a very tender age. వీళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత నేర్చుకుంటారులే అంటే కుదరదు, అస్సలు కుదరదు. బిబ్లికల్ వాల్యూస్ కానీ ఎథికల్ సిస్టమ్ కానీ ఇట్ షుడ్ బి ఇండ్యూస్డ్ బై 4 years. ఎథికల్ వాల్యూస్ అంటే ఏంటి? అబద్ధం ఆడకూడదు. ఐ షుడ్ నాట్ టెల్ లైస్. ఐ షుడ్ నాట్ బి డిజొబీడియంట్. నేను అవిధేయత చూపించకూడదు. ఐ షుడ్ బి ఆనెస్ట్. యథార్థంగా ఉండాలి. వాట్ ఈస్ దేర్ ఇన్ మై హార్ట్ ఇట్ షుడ్ కమ్ అప్ ఇన్ మై త్రూ మై మౌత్. దీస్ ఆర్ బేసిక్ ఎథికల్ వాల్యూస్. దీనికి ఏజ్తో నిమిత్తం లేదు. యాజ్ ఎ చైల్డ్, ఇఫ్ దే డోంట్ లెర్న్ టు బి ఆనెస్ట్, when they grow up, they can never learn to be honest. As a child, if they don't know how to tell the truth, as a grown up they cannot learn how to tell the truth. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో you have to teach them values at a very tender age. ఇప్పుడు మీరు అమెరికాలో ఉంటున్నారు కదా, యూ షుడ్ అండర్స్టాండ్. మీ చిల్డ్రన్ని 5th yearలో స్కూల్కి పంపిస్తారు. బై ద టైమ్ దే గో టు స్కూల్ దే షుడ్ లెర్న్ సర్టన్ థింగ్స్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. శాంక్టిటీ ఆఫ్ లైఫ్ కనుక మీరు నేర్పించకపోతే, యువర్ లైఫ్ ఈజ్ వాల్యుబుల్ అని నేర్చుకోకపోతే స్కూల్కి వెళ్ళంగానే అబార్షన్ గురించి అంటారు. ఇఫ్ దే నో ద శాంక్టిటీ ఆఫ్ లైఫ్, మీ జీవితం పవిత్రమైంది, నీ ప్రాణం దేవుడి దగ్గర నుంచి వచ్చింది, నువ్వు పిండంగా ఉన్నప్పుడు దేవుడు చూశాడు, వెన్ యు ఆర్ ఎ జైగోట్ గాడ్ సా యూ,
లైఫ్ బిగిన్స్ దేర్ అనేది మీరు చిన్నప్పటి నుంచి ఎంబైబ్ చేయకపోతే కనుక దే కెనాట్ లెర్న్ లేటర్. శాంక్టిటీ ఆఫ్ లైఫ్ ఉంటే అబార్షన్ గురించి మాట్లాడరు. జెండర్ క్లారిటీ ఉంటే ఎల్జిబిటిక్యూలో చేరరు మీ పిల్లలు. ఐఎమ్ వెరీ సీరియస్. సి యూ మైట్ బి హ్యావింగ్ ఎ సన్ టుడే, డౌన్ ద లైన్ హీ మే వన్ డే కమ్ అండ్ సే ఐఎమ్ ఎ ఉమన్, ఐఎమ్ ఎ గర్ల్. ఏం చేయగలను అప్పుడు? అండ్ వెన్ ద స్ట్రగుల్ స్టార్ట్స్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 5, ఎవడో క్లాస్మేట్ ఉంటాడు, వాడు అంటాడు మా ఇంట్లో ఇద్దరు డాడీస్ అన్నారు. హౌ కెన్ యూ హ్యావ్ 2 డాడీస్ అంటే ఎస్ ఐ హ్యావ్ 2 డాడీస్, ఐ హ్యావ్ 2 మమ్మీస్. దెన్ ద క్వశ్చన్ కమ్స్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్? సో యూ హ్యావ్ టు టీచ్ ద వాల్యూ సిస్టమ్ అట్ ఎ వెరీ టెండర్ ఏజ్. సో సెకండ్ వర్స్లో ఎన్ని విషయాలు నేర్చుకున్నా చూడండి. ద ప్రేయర్ and planning of the mother, the corporate effort with the husband, tarvata raising up the children is a corporate effort. తర్వాత చిన్న ఏజ్లోనే పిల్లలకి నేర్పించేటువంటి విలువలు. ఓకే, తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జగటమును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటు ఎడ్డున జమ్ములో వాణ్ణి ఉంచగా. లెట్ మీ టెల్ యు వన్ థింగ్, పేరెంటింగ్ అంతా మన నెత్తి మీద ఉండదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నా పిల్లల్ని నేనే పెంచగలను అని ఎప్పుడు అనుకోవద్దు. పిల్లల్ని పెంచడం అనేది కార్పొరేట్ ఎఫర్ట్ ఎలాగో, పిల్లల్ని పెంచడం అనేది కోఆపరేషన్ విత్ గాడ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఇట్స్ కోఆపరేషన్ విత్ గాడ్. అంటే నీ రోల్ ఉన్నది నీ పిల్లల్ని పెంచడంలో, దేవుని రోల్ ఉంది. ఇక్కడ 3 months దాకే వీళ్ళు పెంచగలిగారు, అంతే వాళ్ళ రోల్. ఆ తర్వాత వాళ్ళ చేతిలో లేదు. సో ఫర్ దట్ వాట్ దే హ్యావ్ టు డూ, దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. కాబట్టి పేరెంటింగ్ టైంలో యూ నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్ డైలీ ఆన్ ఎ డే టు డే బేసిస్లో. There are certain areas where you can involve, you can do. But there are certain areas where you say, Lord, I can't do this. So దేవుడు నీ మీద బలవంతంగా ఎలాగా అని ఉండవు. That you leave it to me. That is the exercising of faith. ఇప్పుడు ఇక్కడ ఎక్సర్సైజింగ్ ఆఫ్ ఫెయిత్ అనే దాంట్లో చూడండి. తర్వాత వాణ్ణి దాచలేక దే అండర్స్టూడ్ దేర్ ఇనెబిలిటీ. వాని కొరకు ఒక జమ్ము పెట్టిని తీసుకొని దానికి జిగటమును కీలును పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఏటు ఎడ్డున జమ్ములో వాణ్ణి ఉంచగా. దే రియలైజ్డ్ దేర్ ఇనెబిలిటీ. దెన్ దే హ్యాడ్ ఎ స్టెప్ ఆఫ్ ఫెయిత్. ఎలాగంటే బాబును ఒక జమ్ము పెట్టిలో పెట్టారు, దానికి కీలు పూశారు, ఎందుకని లోనకు వాటర్ వెళ్ళకుండా. జిగటమన్ను పూశారు, స్లైమ్. ఎందుకు పూశారు జిగటమన్ను? ఎందుకు పూశారంటే జిగటమన్ను వాసన క్రోకడైల్కి నచ్చదు. సో క్రోకడైల్స్ వోంట్ కమ్ నియర్ బై జిగటమన్ను యొక్క స్మెల్ ఉన్నంతసేపు. సో లోనకి వాటర్ స్టీపిన్ అవ్వకుండా ఉండటానికేమో వాళ్ళు ఏం చేశారంటే మన కీళ్ళును పూశారు. అయితే క్రోకడైల్ లోనకు తలకాయ పెట్టకుండా ఉండటానికి జిగటమన్ను పూశారు. దీన్ని ఏమంటారు? వర్కింగ్ బై ఫెయిత్. దేవుడు ఏదో ఒకటి చేస్తాడు, నేను చేయగలిగేది నేను చేస్తాను. ఐ విల్ డూ మై పార్ట్ అండ్ ద రెస్ట్ ఐ విల్ గివ్ గాడ్ ది ఆపర్చునిటీ, లెట్ హిమ్ ఇన్వాల్వ్ అనేసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డిన జమ్ములో వాడిని ఉంచగా. సో వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరంగా నిలిచి ఉంటాడు. దెర్ ఈస్ అ హోప్. సంబడి విల్ కమ్ అండ్ పిక్ హిమ్ అప్. సంబడి అంటే హిబ్రీలు బయటికి లాగితే మళ్ళీ బాగుంటే మళ్ళీ పడేస్తారు. ఖచ్చితంగా ఐగుప్తీలే బయట తీయాలి, అది కూడా రాయల్ ఫ్యామిలీ వాళ్ళే తీయాలి, అప్పుడే సాధ్యమవుతుంది. సో దెర్ వాజ్ అన్ ఎక్స్పెక్టేషన్, దెర్ వాజ్ హోప్. అందులో చాలా కినేపడుతుంది. వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరంగా నిలిచి ఉండి ఉంటారు. సో ఇక్కడ దాకా వాళ్ళు చేశారు. దే ప్లేడ్ దేర్ రోల్. దేవుడు ఏం చేశాడు చూద్దాం.
ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికొత్తులు ఏటి ఒడ్డున నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెని చూచి తన పనికత్తెనొకతని పంపి దాన్ని తెప్పించి. అంటే కొంచెం నేను సర్కాస్టిక్‌గా మాట్లాడినట్లుంటది గానీ, బట్ యూ హావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్. దేవుడేం చేశాడు? ఫరో కుమార్తెకి ఒళ్ళు దురదబట్టేటట్లు చేశాడు. లేతే స్నానంకి ఎందుకొస్తది? రాదు. దట్స్ వాట్ గాడ్స్ ప్రొవిజన్ ఓ విధంగా. రెండోదేంటనంటే ఆ బాబు జోలికి క్రోకడైల్స్ రాకుండా చూశాడు. మూడోదేంటంటే అలల్లో కొట్టుకెళ్ళిపోకుండా చూశాడు. ఆల్ దిస్ ఆ బాబుని జమ్ము పెట్టెలో పెట్టిన ఒక 1 ఆర్ 2 అవర్స్‌లో అయిపోవాలి. ఎందుకంటే స్లైమ్ వాసన పోతదన్నమాట. జిగటమని. నీళ్లు నెమ్మది నెమ్మది తడిస్తే పోద్ది. అందుకే ఈ లోకల్ ఇదయిపోవాలన్నమాట. సో ఇదంతా క్విక్‌గా జరిగిపోయింది. ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకదాన్ని పంపి దాన్ని తెప్పించి, తెరిచి ఆ పిల్లవాడు చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుండగా, దేవుడు ఇంకో దేవదూతను పంపించి, మోషే చిన్న బాబు ఉన్నాడు కదా! ఆడిని గిల్లుండుంటాడు. ఎందుకంటే ఆడు ఏడవాలి. ఏడిస్తేనే అటెన్షన్ డ్రా అయ్యేది. నో యూ ఆర్ ఏబుల్ టు సీ ద నువాన్సెస్, ద స్మాల్ నిట్టి-గ్రిటీ డీటెయిల్స్, వాట్ ఆల్ గాడ్ డిడ్. ఇవన్నీ దేవుడు చేశాడు. ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హీబ్రీల పిల్లల్లో ఒకడని. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇండియా వాడు పాకిస్తానోడిని చూస్తే ఏమన్నా దయ, జాలి, కనికరం ఉంటదా? ఉండదు. ఇక్కడ అది విషయం. ఈవిడ ఐగుప్తీయురాలు. ఆమె బాబును చూడంగానే వాడి ఫీచర్స్ గాని, వాడి స్కిన్ టోనే గాని ఇదంతా కూడా ఏం చెప్తుందంటే వీడు హీబ్రీయుడురా అని. అప్పుడు పిచ్చ కోపం వచ్చి మళ్ళీ నదిలో పడేయాలి. అది వాళ్ళు చేయాల్సిన పని. కానీ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వాని యందు కనికరించి. ఇది ఎవరు పుట్టించారు? దేవుడు. అంటే నేనేమంటానంటే వెన్ యూ డూ యువర్ పార్ట్ అండ్ గివ్ గాడ్ ది రెస్ట్, హీ విల్ మేక్ ఇంపాసిబుల్ పాసిబుల్. యూ కాంట్ ఈవెన్ థింక్. నీ లాజిక్ పనిచేయదు అక్కడ. ప్రభా ఇది టైం అయిపోయింది కదా! ఇది కుదరదు కదా! ఈ పని చేయవు. దే డోంట్ వర్క్. గాడ్ వర్క్స్ ఔట్ ద డీటెయిల్స్ వెన్ యూ హావ్ ఫెయిత్ ఇన్ హిమ్ అండ్ వెన్ యూ ఆర్ ఆనెస్ట్ విత్ వాట్ యువర్ వర్క్ ఈస్. అదేనా? వీడు హెబ్రీని పిల్లల్లో ఒకడను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హిబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వత్తునా అనను. ఈ 7వ వచనం ఉందా? ఈ ఒక్క 7వ వచనంతో మిరియామ్‌కి ఆస్కార్ అవార్డ్ ఇచ్చేయొచ్చు. ఆస్కార్ అవార్డ్. అర్థమైందా? బెస్ట్ చైల్డ్ యాక్టర్ అని ఆస్కార్ అవార్డ్. షీ వాస్ ఓన్లీ 6 ఇయర్స్ ఓల్డ్. గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ వాళ్ళు సినిమాల్లో నటిస్తే 30, 40, 50 టేకులు అవుతాయి. ఏది ఓ డైలాగ్‌కి. ఈమె ఒకటే ఒక డైలాగ్ సింగిల్ టేక్‌లో చేసేసింది. అది కూడా పర్ఫెక్ట్ ఎమోషన్స్ చూపించాయి. ఈ పర్ఫెక్ట్ ఎమోషన్స్ ఏంటంటే 6 ఇయర్ ఓల్డ్ బేబీ ఏమన్నదంటే అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని, ఆ పిల్లవాడు ఎవడు? తమ్ముడు. నా తమ్ముడు అని అడ్రస్ చేయట్లా ఏ పిల్లోడు. పెంచుటకు నేను వెళ్ళి హిబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వస్తున్నా. దాది ఎవరు? వాళ్ళమ్మ. వాళ్ళమ్మని దాది అని పిలుస్తుంది. ఈ పిల్లోడికి వాళ్ళ అమ్మని తీసుకురా అని అంటలా. ఒక స్త్రీని. డిడ్ యూ గెట్ ఇట్? ఇది నో హింట్ ఆఫ్ డౌట్ తన ముఖ కవళికల్లో కనబడలా. అంత పర్ఫెక్ట్‌గా ఫరో కుమార్తె ముందు. పైగా ఈమె ఈ డైలాగ్ ఏయాల్సింది ఏసింది ఎవరి దగ్గర? ఫరో కుమార్తె దగ్గర. డైలాగ్ డెలివరీలో గాని, మొక్క కవళికల్లో గాని చిన్న డౌట్ వస్తే ఆ పిల్లోడు తప్ప ఈ అమ్మని కూడా దూషిస్తూ ఉండేవాళ్ళు నైల్ నదిలో. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ రిస్క్. బట్ షీ డిడ్ హర్ పార్ట్. మిరియామ్. నేను ఈ మిరియామ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే వెన్ ఏ 6 ఇయర్ ఓల్డ్ డాటర్, వెన్ ఏ 6 ఇయర్ ఓల్డ్ బేబీ క్యాన్ ప్లే సచ్ ఎ పవర్ఫుల్ రోల్. అరే మీ పిల్లలు 10 ఏళ్ళొచ్చినా, 15 ఏళ్ళొచ్చినా చర్చిలో కూర్చోమంటే ఎందుకు కూర్చోరు? చెప్పండి. ఎందుకు కూర్చోరండి? మా పిల్లలు మాట వినరండి. చిన్నోళ్ళు కదండీ అని. కెన్ యూ సీ ఎ 6 ఇయర్ ఓల్డ్ గర్ల్ హియర్? ఏ 6 ఇయర్ ఓల్డ్ డూయింగ్ దిస్ వర్క్. పెంపకం అంటే.
పెంపకం. డోంట్ ట్రై టు బ్లేమ్ ఆన్ కల్చర్. డోంట్ ట్రై టు బ్లేమ్ ఆన్ ఏజ్. నువ్వు చేయాల్సింది చేయకుండా ఆడి మీద, దాని మీద, దీని మీద తోసేస్తే ఎట్లాగా? ఆ? హిందువులు, ముస్లింలు వాళ్ళ పూజలకెళ్తే, నమాజులకెళ్తే అటు ఇటు ఎవడన్నా తిరగటం చూసారా మీరు? చూసారా? ఎందుకని మన కిరస్థానాలలో తిరుగుతూ ఉంటారు? ఏ అనంటే ఓ పద్ధతి ఉండదు, ఓ విధానం ఉండదు, ఓ భక్తి ఉండదు, ఓ భయం ఉండదు. వెన్ యూ డోంట్ హ్యావ్ థాట్, హౌ కెన్ దే గెట్ ఇట్? ఇప్పుడు హిందువులు ఉన్నారనుకోండి. వాళ్ళకి వారం వారమో లేకపోతే కొంతమందైతే ప్రతిరోజు పూజ గదిలోకెళ్ళి చిన్న హారతేసి, బొట్టు ఒకటి పెట్టి పంపిస్తారు. ఇట్ మై టేక్ 5 మినిట్స్. వాళ్ళకి ఎలాంటి టీచింగ్ ఇస్తారంటే, ఆ 5 మినిట్స్ కదలకూడదు. కూసోవాలి. హారతి కళ్ళగద్దుకోవాలి. అర్థమైందా? ప్రసాదం ఇస్తే తినాలి కళ్ళగద్దుకొని. దాని ఎనకాల వాల్యూ ఏమన్నా ఉందా? లాజిక్ ఏమన్నా ఉందా? రీజన్ ఏమన్నా ఉందా? ఆడికేమి లేదు. కానీ వాళ్ళు దే జస్ట్ డూ థాట్. కానీ మనము ఏదైతే చెప్తామో జీసస్ క్రైస్ట్ గురించి కానీ, బైబిల్ గురించి కానీ, హిస్టరీ ఉంది, లాజిక్ ఉంది, రీజనింగ్ ఉంది, ఎక్స్‌పీరియన్స్ ఉంది. బట్ వి డోంట్ టెల్. వి డోంట్ టీచ్. పిల్లలు పెద్దోళ్ళయిన తర్వాత నా మాట వింటలేదండి, అటెళ్ళిపోతున్నారు, ఇటెళ్ళిపోతున్నారు అంటే ఎవడేం చేస్తాడు? ఆ! వి హావ్ టు రైజ్ దెమ్ అట్ థాట్ ఏజ్. థాట్స్ వెరీ ఇంపార్టెంట్. నేనేమన్నా కల్పించి చెప్తున్నానా చూడండి నాకు. మిరియామ్ 6 ఇయర్సా? కాదా? ఆమె కదా ఇది చేసింది. ఈ ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నదో చూడండి. సో, ఆహ్, వెళ్ళి బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. అందుకు ఆ ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా, ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డని తల్లిని పిలుచుకొని వచ్చింది. ఫరో కుమార్తె ఆమెతో, "ఈ బిడ్డను తీసుకొని పోయి, నా కొరకు వాని పాలిచ్చి పెంచుము. నేను నీకు జీతం ఇచ్చేదనని" చెప్పగా. నేననుకుంటాను, మిరియాముని పెంచేటప్పుడు, అహరోన్‌ని పెంచేటప్పుడు నీళ్ళ పాలు తాగుండుంటది. లేతే పాలు 2 రోజులకోసారి తాగుండుంటది. పప్పుచారు అన్నం, సాంబార్ అన్నం, వెజిటబుల్స్ తినుండుంటది. కానీ మోషేని పెంచటానికి థిక్ మిల్కు, ఎవ్రీడే మిల్కు, మంచి డయట్ అనంటే దేవుడు సాలరీ ప్రొవైడ్ చేశాడు. గాడ్ ప్రొవైడెడ్ ద నీడెడ్ రిసోర్సెస్ టు రైజ్ అప్ మోసెస్. ఎందుకనంటే మోసెస్‌ని దేవుడి కోసం పెంచుదాం అనుకుంది కాబట్టి. డిడ్ యూ గెట్ ఇట్? మీ పిల్లల్ని దేవుడి కోసం పెంచండి. అంటే ఐ యామ్ నాట్ సేయింగ్ దట్ మేక్ ఆల్ యువర్ చిల్డ్రన్ పాస్టర్స్ ఆర్ ఎవాంజలిస్ట్. నో, నో, నో. Let them become engineers, let them become software professionals, let them become doctors, let them become social workers, but let them become the servants of God wherever they are, whatever career, whatever profession they would be in. Raise them up to be witnesses of God, and God meets all your needs. So ఇక్కడ అది మనం చూస్తాం. She was given salary to raise up her own son. అసలు అజీబ్ అనిపిస్తుంది. హౌ గాడ్ డస్ థింగ్స్ అనేది. ఆ బిడ్డ పెద్దవాడే. తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడేను. ఆమె నీటిలో నుండి అతన్ని తీసిరని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. సో దట్ ఈస్ ద హోల్ జర్నీ ఆఫ్ మోసెస్ ఫస్ట్ 3 months. ఈ ఫస్ట్ 3 months లో మదర్, ఫాదర్, ఎల్డర్ సిస్టర్, ఎల్డర్ బ్రదర్, they played a very powerful role. Mother took risk. Mother convinced the husband. Mother and father, they were on the same page. They involved the children. They raised him to the best extent they could. And when they were not able, they left it to God. అని గాల్లో వదిలేలా. By faith, what all they could do, they did. And in hope and expectation, they waited. And God provided wonderfully. Wonderfully. Now, ఈ మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. Moses was with mother and father probably for 7 or 10 years. అంతే. తాను పార్టీకి వెళ్ళి కడుక్కొని వచ్చే ఆ ఏజ్ దాకా ఆలోచిద్దాం. 7 or 10 years. అంతే. అక్కడి నుంచి మమ్మీ డాడీని వదిలేశాడు. సో హీ లెఫ్ట్ ఎట్ 10 అనుకుందాం.
40th ఇయర్ దాకా ఫరో ఇంట్లో ఉన్నాడు. ఫరో ఇంట్లో బైబిల్ ఉంటుందా? లేకపోతే భక్తులు ఉంటారా? ఇశ్రాయేలీయులు దేవుడి గురించి మాట్లాడేవాడు ఉంటాడా? ఉండడు. ఆఫ్టర్ దట్ హీ వెంట్ టు మిద్యాన్. అక్కడ కూడా యెహోవా దేవుడి గురించి మాట్లాడేవాడు లేడు. హీ వాజ్ దేర్ ఫర్ 40 years. సో 10th ఇయర్ దాకా విన్నాడు. 80th ఇయర్‌లో దేవుడు మోషేతో మాట్లాడుతుంటే హీ రికలెక్టెడ్ వాట్ ఆల్ వాస్ టోల్డ్ టు హిమ్ వెన్ హి వాస్ 10 years old. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటే ఆడెవడు అని అనలా. హి డిడ్ నాట్ సే థట్. ఆయన ముఖము చూడటానికి గుడ్డకప్పుకున్నాడు అంటాడు. హీ న్యూ యాజ్ ఎ జూ who his God was, who his God is, and what is his relation. ఎంత బ్యూటిఫుల్ అసలు. మీ చిల్డ్రన్ని చిన్నప్పుడు దేవుని వాక్యంలో పెంచితే, అందుకే సామెతల్లో ఉంటుంది, పెద్ద అయిన తర్వాత వాడు దాని నుంచి దూరం వెళ్ళిపోవడానికి. సో ప్లీజ్ అది నేర్చుకోండి. 2003 నుంచి థియోలాజికల్ కాలేజెస్లో కొత్త మాడ్యూల్ ఒకటి స్టార్ట్ చేశారు. దాని పేరు 4/14. 4/14. ఈ 4/14 అంటే ఏంటంటే, చిల్డ్రన్ బిట్వీన్ 4 and 14, if they haven't come to the saving knowledge of Christ, the possibility of them in coming to Christ is 95% not possible. 95%. సో 14 లోపల జరిగిపోవాలి. వాల్యూ సిస్టమ్ అప్పుడు లోపల అయిపోవాలి. మారల్ సిస్టమ్ అప్పుడు లోపల అయిపోవాలి. మారల్ సిస్టమ్ మంచిదైతే కల్చర్ గురించి పెద్ద ఫీల్ అవ్వకూడదండి. అస్సలు ఫీల్ అవ్వకూడదు. వాడు ఏం డ్రెస్ వేసుకుంటున్నాడు, జుట్టు ఎటు దూకుంటున్నాడు, లాంగ్వేజ్ ఎలా మాట్లాడుతున్నాడు, అదంతా కల్చర్. అది ఇఫ్ ద మారల్ వాల్యూ ఈస్ గుడ్, ఇఫ్ ఎథికల్ వాల్యూ ఈస్ గుడ్, ఇఫ్ ఎటికెట్ ఈస్ గుడ్, why should you worry about culture? It's a minor issue. So do you pray for your children like this? Have you raised your children like this? ఒకవేళ మీకు గ్రోన్ అప్ చిల్డ్రన్ ఉంటే, ఇప్పుడు దాకా మీ పిల్లల్ని ఇలా పెంచకపోతే, యూ టేక్ దిస్ ఆపర్చునిటీ టు కన్ఫెస్, లార్డ్ ఐఎమ్ సో సారీ. రెండోది, మీకు ఈ ఏజ్లో ఉన్నటువంటి చిల్డ్రన్ ఉంటే, స్టార్ట్ వర్కింగ్ ఆన్ దెమ్ ఇన్ దోస్ లైన్స్. మీకు ఇంకా పిల్లలు లేరా? ప్రైజ్ గాడ్. మీ పిల్లల్ని ఏ విధంగా పెంచడానికి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. రైజింగ్ అప్ చిల్డ్రన్ ఇన్ గాడ్లీ వాల్యూస్ and biblical mandate is a great ministry. It's a wonderful ministry. May God help every mother and father to learn from this. God bless you. Prayer jala. Okay, I'll pray. మా దేవ, మా ప్రభా, పేరెంట్స్గా మేమంతా కూడా మీ సన్నిధిలోకి వచ్చి ఈ ప్రార్థన చేస్తున్నాం. ఏమనంటే, మాకు విజ్డమ్ ఇవ్వాలి, ఎలా పెంచాలో మాకు కమిట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే మేము దీని యొక్క ఇంపార్టెన్స్ గ్రహించి దానికోసం మేము సమయాన్ని వెచ్చించే వాళ్ళం అవ్వాలి. పిల్లలకి డబ్బులు ఇవ్వడం చాలా ఈజీ, ఓ మంచి స్కూల్లో పెట్టడం చాలా ఈజీ. వాళ్ళతో కొద్దిసేపు కూర్చోవడమే చాలా కష్టం. When you don't sit with your children, when you don't spend time with your children, they're bound to move away. కాబట్టి టైం ఇచ్చేటువంటి పేరెంట్స్గా, ప్రేయర్ చేసేటువంటి పేరెంట్స్గా, కమిటెడ్ పేరెంట్స్గా ఉండగలుగుటకు మాకు సహాయం చేయండి. మా చిల్డ్రన్ అందరూ వేరు ఏజెస్లో ఉన్నారు, వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం విన్న తర్వాత help us to pray intelligently, more specifically and individually for every child you have given to us. To that extent, we commit ourselves